నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అయినా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు, ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి నేను ఏ మూమెంట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. సో ప్రీవియస్ బ్యాక్ చూసుకో, అంతే, వెనక్కి తిరిగితే ఇంకోటి వెళ్ళిపోద్ది స్క్రీన్. ఏం లేదు. ముందుకే అంతే సేమ్ ఇయర్. బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా, యాంకరింగ్ వదిలేసాను అని. ఇప్పుడు అయిపో అంటే ఇచ్చేస్తున్నారు మరి. ఎందుకెవరు నువ్వు ట్రై చేయట్లేదు ఏం చెప్పు. అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు. అంటే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా నాలాగా చిన్న చిన్న? ఎవరికన్నా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ యాక్టర్, యాంకర్. ఇప్పుడు యాక్టింగ్ వదిలే, నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటావు, టీవీకి వెళ్ళాలనుకుంటావు. సేమ్ టీవీ షో డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నీకేముంటది? నన్ను ఎందుకు జనరల్ గా చెప్తున్నా అందరికి ఏమేముంటుంది, టీవీసే ఉంటాయి జనరల్లీ. టీవీ షోస్ ట్రై చేస్తున్నాం, చెయ్యట్లేదు. ఎవరన్నా అప్రోచ్ అయితే చేస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళాలని లేదా మీకు? నేను 7th సీజన్ కి ట్రై చేసా. అప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 8th కి నుంచి నేను సీరియల్ కమిట్ అయ్యా. అదే ఛానల్లో ఇప్పుడు కష్టం. ఇంకా నన్ను అప్రోచ్ అవ్వలేదు. వెళ్ళిపోతావు. ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మంచి అనుభవాలు ఉంటాయి, మంచి దోస్తానాలు. మీరు చెప్పండి. మంచి అదే చెప్తున్నా కదా, వెళ్ళొచ్చా వద్దా? సూపర్ గా వెళ్ళొచ్చు. అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒకరికి మంచిగా తీసుకెళ్లొచ్చు, ఒకరికి వేరేలా తీసుకెళ్లొచ్చు. మీకు ఎలా బేసిక్ గా నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం. అంటే ఐ మెంట్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు. ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచొని నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా. సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు? రీసెంట్ గా ఏం కాదు, సూన్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం. సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం. అంతకు ముందు ప్రపంచం తెలీదు. షూటు ఇల్లు అంతే. ఈ 2 years లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము. చాలా మంది నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే, ఆ ఫ్రెండ్ గ్యాంగ్, ఆ పాజిటివిటీ. సో అదంతా. సో ఆ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతాం అంటే, విక్రాంత్ తోటి ఏంటి ఎక్కువ తిరుగుతుంది. మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము, ఎక్కువ కనెక్ట్ అవ్వరు. ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా. బట్ వాడు ఏంటంటే మాకు మేము ఎట్లా థింక్ చేస్తామో వాడు కూడా సేమ్ థింక్ లో. మేము ఎన్నిసార్లు కూడా మనకి ఇంత తక్కువ టైంలో వాడు మనలాగా థింక్ చేసి మనలాగా సేమ్ మాలాగే వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం వల్ల అంటే మీకు వేవ్ లెంత్ మ్యాచ్ చేయడం వల్ల పక్కన ఉంచుకుంటారు. పక్కన ఉంచుకోము, అది ఫ్రెండ్స్ లిస్ట్ లో పక్కన ఉంచుకోవడం అంటే అది యాంకరింగ్ వాయిస్. అది బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా. ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు విక్కీ ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే. ట్రిప్స్ కి ఎందుకు మీ ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ? అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయింది. బాధలోనే కూడా గోవా వెళ్ళొచ్చారా? ఎందుకు వెళ్తుంటారు నార్మల్ గా మీ ఇద్దరే? ఓకే ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది. ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇది ఇలా అయ్యే పని కాదు, లెట్స్ గో టు అ ట్రిప్ అని ఫస్ట్ టైం మా లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము. అంటే మనాలి వాజ్ ఫస్ట్ ట్రిప్. ఇద్దరమే వెళ్ళాము. దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం, వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది. ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం, ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం. నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్. నేను ఆల్మోస్ట్ 2016 ఇప్పుడు 25 ఆల్మోస్ట్ 8-9 years. ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా. క్యాస్ట్ బొంగు మోషానం అని చెప్పి ఏదో వాగేసాను. బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు, నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్, మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్, ఆ మెంటాలిటీ వచ్చింది. సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు, నువ్వు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది.
ఓకే ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు ఎప్పుడు ఎప్పటికీ. ఒకే పర్సన్ ఎప్పుడు ఒకేలా ఒక ఉండరు. పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు, వాళ్ళ మైండ్ Example సెట్స్ చేంజ్ నేనే. అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని రాడ్, ఆ. దాని తర్వాత ఏం అంతే చేస్తాను? లైఫ్ లెసన్స్ శివ. అంతే. సో ఇప్పుడైతే జీరో. జీరో. నాకు రీసెంట్ గా యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని అన్నాను చూసావా, Uh-huh. ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది Mm, అన్నప్పుడు yeah. నాకు తెలియదు అసలు బేసిక్ గా, నాకు అసలు ఇలా ఇలా అయ్యింది, ఏ- ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలియదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు. ఓకే. రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది షాక్ అయ్యి షేక్ అయ్యి. షేక్ అయిపోయా. అడుగుదామా మళ్ళీ వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. ఓకే. నిజంగా అయ్యిందా? అయింది అది. నేను ఒక వీడియో చూసా, అది ఏ వీడియో అనుకున్నాను. మ్మ్. స్వేర్ ఆహా. ఎలాగేయాలి, video ఒట్టు చూసావు? ఎలాగేయాలి స్వేర్, ఏం అంతే video అంతే. ఏదో Engagement. ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. Okay. ఒక రీల్ చూసాను నేను Mhm. యూట్యూబ్ లో. ఏమో గుర్తులేదు మ్మ్. అసలు నేను ఉంది. చూడలేదు. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే గుర్తు తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, ఉమ్. ఇప్పుడు అసలు పిచ్చలైట్. పిచ్చలైడ్. పిచ్చలేదా? యూ అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాను. అంతే. అలా ఉండాలిరా నేను Mm. కూడా. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని Time means బాధపడిపోయి- everything, okay. Yeah. ఉమ్. అంటే ఆ సిచ్యువేషన్ ని ఆ time లో మనం టఫ్ అనిపిస్తది, ఉమ్. బట్ వెళ్తూ ఉంటే అది ఉమ్. నార్మల్ అయిపోతుంది. బట్ ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు. for కాదు, sure. డెఫినెట్ గా కాదు. సో ఆ time లో ఇది ఉంది ఇది చెప్పాం కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ time లో ఇది చాలా అది చెప్పాలి మరి, ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పా కదా, నేను low అడిగాను ఒక situations అని. అది పక్కనే ఉంది ఆ time లో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా Hmm. ముందే. ఓకే, చూసుకుంటే time అంతే. సిచ్యువేషన్ డెస్టినీ. మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు Yes. అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే. ఎస్ ఉంటాం కదా. ఉంటాం, అదే అంటున్నా. Ah. ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఇట్స్ ఓకే, ఆల్ ఇస్ వెల్. అంత మనం మంచి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ శివ. అంతే. అంతే. అంశుకి